ఇడ్లీ దోశ పిండితో 4,000 కోట్ల వ్యాపారం. 6వ తరగతి ఫెయిల్ అయిన కుర్రాడు సక్సెస్ స్టోరీ మీకోసం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీవితంలో ఒకసారి ఫెయిల్ అయ్యామంటే అంతా అయిపోయిందని అనుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడాలి. 6వ తరగతి ఫెయిల్ అయ్యాడు. ఇంట్లో తినడానికి సరైన భోజనం కూడా లేని పరిస్థితి. తండ్రి రోజువారీ కూలి, చిన్న గుడిసెలో జీవితం, చదువు మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. కానీ అదే బాలుడు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచానికి ఒక గొప్ప బ్రాండ్ను పరిచయం చేశాడు. ఈరోజు అతను ప్రారంభించిన కంపెనీ వేల కోట్ల రూపాయల విలువను సొంతం చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతని వ్యాపారం సాఫ్ట్వేర్ కాదు, పెద్ద ఫ్యాక్టరీలు కాదు, బంగారం కాదు, వజ్రాలు కాదు. మనం ప్రతిరోజు తినే ఇడ్లీ దోశ పిండే అతని విజయానికి పునాది అయింది. అసలు ఒక సాధారణ ఆహార పదార్థంతో వేల కోట్ల సామ్రాజ్యం ఎలా నిర్మించాడు? అతని జీవితాన్ని పూర్తిగా మార్చిన ఒక టీచర్ ఎవరు? విదేశాల లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడు? చిన్న గదిలో ప్రారంభమైన వ్యాపారం ప్రపంచంలోని 10 దేశాలకు ఎలా చేరుకుంది? ఈ కథలో ప్రతి యువకుడు నేర్చుకోవాల్సిన 5 గొప్ప బిజినెస్ సీక్రెట్స్ ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామంది జీవితంలో ఒకసారైనా ఫెయిల్ అవుతారు. కొందరు పరీక్షల్లో, కొందరు ఉద్యోగాల్లో, కొందరు వ్యాపారాలు. కానీ చాలామంది చేసే పొరపాటు ఒకటే, ఒక ఓటమినే జీవితానికి ముగింపు అనుకుంటారు. కానీ నిజానికి విజేతలకు మరియు సాధారణ మనుషులకు మధ్య తేడా తెలివి కాదు, డబ్బు కాదు, అదృష్టం కాదు, ఓటమి తర్వాత తీసుకునే నిర్ణయం. అదే జీవితాన్ని మార్చేస్తోంది. ఈరోజు మనం చెప్పుకోబోయే వ్యక్తి కథ కూడా అలాంటిదే. కేరళలోని వయనాడ్ జిల్లా ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. కానీ అక్కడి ప్రతి కుటుంబం ధనవంతులే కాదు. ఎన్నో కుటుంబాలు తీవ్రమైన పేదరికంలో జీవించేవి. అలాంటి కుటుంబంలోనే పుట్టాడు పీసీ ముస్తఫా. చిన్ని గుడిసె, కూలి పని చేసే తండ్రి, ఇంట్లో విద్యుత్ కూడా సరిగ్గా లేని రోజులు. రోజు కష్టపడి పని చేస్తేనే కుటుంబానికి అన్నం దొరికే పరిస్థితి. అలాంటి వాతావరణంలో పెరిగిన చిన్న బాలుడికి చదువుపై ఆసక్తి కూడా ఎక్కువగా ఉండేది కాదు. పాఠశాలలో 6వ తరగతి పరీక్షలు వచ్చాయి. కానీ ఫలితం మాత్రం నిరాశపరిచింది. అతను ఫెయిల్ అయ్యాడు. చిన్న వయసులోనే చదువు తన వల్ల కాదని భావించాడు. ఇక చదువు మానేసి తండ్రితో పాటు పనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చాలా కుటుంబాలు ఇదే జరిగి ఉంటే ఆ పిల్లవాడి జీవితం అక్కడితో ముగిసిపోయేది. కానీ అతని జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించాడు. ఆ వ్యక్తి అతని టీచర్. ఒక మంచి గురువు ఒక విద్యార్థి జీవితాన్ని ఎంతగా మార్చగలడో ముస్తఫా కథ చెబుతోంది. అతని టీచర్ ఒక మాట చెప్పారు: నీ పరిస్థితిని మార్చేది కూలీ పని కాదు, చదువే. ఈ ఒక్క మాట ముస్తఫా జీవితంలో మలుపు తీసుకువచ్చింది. మళ్ళీ పాఠశాలకు వెళ్ళాడు. ఈసారి సాధారణ విద్యార్థిలా కాదు, జీవితాన్ని మార్చుకోవాలనే లక్ష్యంతో చదివాడు. ఫెయిల్ అయిన బాలుడు క్రమంగా మంచి మార్కులు సాధించడం ప్రారంభించాడు. ఇదే అతని మొదటి విజయం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. విజయానికి తెలివి మాత్రమే సరిపోదు, సరైన సమయంలో సరైన మార్గదర్శకుడు దొరకడం కూడా చాలా ముఖ్యం. ప్రతి మనిషి జీవితంలో ఒక టీచర్ ఉంటారు, ఒక మెంటర్, ఒక ప్రోత్సాహకుడు ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ముస్తఫా జీవితంలో ఆ పాత్రను అతని గురువు పోషించారు. చదువులో రాణించిన ముస్తఫా తర్వాత ఉన్నత విద్య కోసం కష్టపడ్డాడు. ఇంజనీరింగ్ చదివాడు, ఆ తర్వాత మేనేజ్మెంట్ చదివాడు. ఒకప్పుడు 6వ తరగతి ఫెయిల్ అయిన బాలుడు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో చదవడం ప్రారంభించాడు. ఇది కేవలం చదువు కథ మాత్రమే కాదు, ఇది పట్టుదల కథ. చదువు పూర్తయ్యాక అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. విదేశాల్లో పనిచేసే అవకాశం కూడా లభించింది. భారీ జీతం, సౌకర్యవంతమైన జీవితం. చాలా మందికి ఇదే కల. కానీ ముస్తఫాకు మాత్రం మరో కల కనిపించింది. ఉద్యోగం చేస్తూ జీవితం అంతా గడపడం కాదు, తన పేరు మీద ఒక సంస్థ నిర్మించాలి, వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రపంచం గుర్తించే ఒక బ్రాండ్ సృష్టించాలి. ఈ ఆలోచనే అతనిని మళ్ళీ భారతదేశానికి తీసుకువచ్చింది. చాలామంది ఇక్కడే భయపడతారు. మంచి ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయడానికి చాలా ధైర్యం కావాలి. నెల వచ్చే జీతాన్ని వదిలేయడం అంటే సాధారణ విషయం కాదు. కానీ జీవితంలో పెద్ద విజయాలు సాధారణ నిర్ణయాలతోనే రావు, రిస్క్ తీసుకున్న వారికే వస్తాయి. ముస్తఫా కూడా అదే చేశాడు. ఇప్పుడు అసలు ప్రశ్న మొదలైంది. ఏ వ్యాపారం చేయాలి? సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలా? టెక్నాలజీ స్టార్టప్ ప్రారంభించాలా? విదేశాల్లో పనిచేసిన అనుభవంతో ఐటీ రంగంలో వెళ్ళాలా? కానీ అతను అందరూ వెళ్ళే దారిలో ఎంచుకోలేదు. ప్రజలకు ప్రతిరోజు అవసరమయ్యే ఒక సాధారణ ఉత్పత్తిని ఎంచుకున్నాడు. అదే తాజా ఇడ్లీ దోశ పిండి. ఈ ఆలోచన ఎలా వచ్చింది? బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వేలాది కుటుంబాలకు ఉదయం తాజా పిండి దొరకడం కష్టంగా ఉండేది. మార్కెట్లో లభించే పిండిపై నమ్మకం కూడా ఉండేది కాదు. ఇంట్లో చేసిన రుచితో, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా పరిశుభ్రంగా ప్యాక్ చేసిన పిండి అందిస్తే ప్రజలు తప్పకుండా కొనుగోలు చేస్తారని ముస్తఫా గుర్తించాడు. ఇదే అతని వ్యాపార విజయానికి మొదటి అడుగు. 2005లో ఒక చిన్న గదిలో వ్యాపారం ప్రారంభమైంది. కేవలం 50 చదరపు అడుగుల స్థలం.
పెద్ద యంత్రాలు లేవు, కోట్లాది రూపాయల పెట్టుబడి లేదు, భారీ ప్రకటనలు లేవు, కుటుంబ సభ్యుల సహాయం మాత్రమే ఉంది. మొదటి రోజులో ముస్తఫానే పిండి తయారు చేసేవాడు, ప్యాకింగ్ చేసేవాడు, స్కూటర్పై దుకాణాలకు తీసుకువెళ్ళి అమ్మేవాడు. ఒక కంపెనీ యజమాని అన్న భావన అతనిలో లేదు. ప్రతి పని తనదే అన్న బాధ్యత మాత్రమే ఉండేది. వ్యాపారంలో మొదటి పాఠం ఇదే. ప్రారంభంలో యజమాని అన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి. మార్కెటింగ్, డెలివరీ, అకౌంట్స్, కస్టమర్ సర్వీస్ అన్నిటిని నేర్చుకోవాలి. ఇదే తర్వాత సంస్థ పెద్దయ్యే సమయంలో బలంగా నిలబెడుతోంది. ముస్తఫా కంపెనీ విజయానికి కారణం ఒకటే కాదు, కానీ అందులో ముఖ్యమైనది నాణ్యత. ఎలాంటి రసాయనాలు కలపకుండా ఇంట్లో చేసినట్లు తాజాగా ఉండే పిండిని మాత్రమే అమ్మాలని నిర్ణయించాడు. మొదట్లో ఇది కష్టంగా అనిపించింది, ఎందుకంటే నిల్వ కాలం తక్కువ, డెలివరీ వేగంగా చేయాలి, చల్లని ఉష్ణోగ్రతలో ఉంచాలి, ఖర్చు కూడా ఎక్కువ. అయినా నాణ్యత విషయంలో రాజీ పడలేదు. వ్యాపారంలో చాలామంది త్వరగా లాభం కోసం నాణ్యత తగ్గిస్తారు, కానీ ముస్తఫా మాత్రం నమ్మకాన్ని అమ్మాడు. ఒకసారి కొనుగోలు చేసిన కస్టమర్ మళ్ళీ అదే బ్రాండ్ కొనాలనుకునేలా చేశాడు. అదే బ్రాండ్ విలువను పెంచింది. రోజులు గడిచాయి, అమ్మకాలు పెరిగాయి, దుకాణాల సంఖ్య పెరిగింది. తర్వాత ఇతర నగరాలకు విస్తరించింది. ఇడ్లీ, దోశ పిండితో మొదలైన ప్రయాణం పరోటా, చపాతీ, పెరుగు, కాఫీ డికాషన్ వంటి అనేక ఉత్పత్తులకు చేరుకుంది. ప్రతి ఉత్పత్తిలో కూడా ఒకే సూత్రం: తాజాదనం, పరిశుభ్రత, నమ్మకం. ఇక్కడ మనం ఒక గొప్ప బిజినెస్ లెసన్ నేర్చుకోవాలి. చాలామంది వ్యాపారం ప్రారంభించిన వెంటనే 10 ఉత్పత్తులు అమ్మాలని చూస్తారు, కానీ ముస్తఫా మొదట ఒకే ఉత్పత్తిని పరిపూర్ణంగా తీర్చిదిద్దాడు. తర్వాత మాత్రమే విస్తరణ గురించి ఆలోచించాడు. ఇదే విజయవంతమైన కంపెనీలు అనుసరించే వ్యూహం. చిన్న గదిలో మొదలైన సంస్థ క్రమంగా ఆధునిక తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజు వేలాది కిలోల పిండిని తయారు చేయడం ప్రారంభించింది. దేశంలోని అనేక నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. తర్వాత విదేశాల్లో నివసించే భారతీయులను లక్ష్యంగా చేసుకుని గల్ఫ్ దేశాలు, అమెరికా వంటి మార్కెట్లలో కూడా అడుగుపెట్టింది. ఇది కేవలం వ్యాపార విస్తరణ మాత్రమే కాదు, భారతీయ ఆహార సంస్కృతిని ప్రపంచానికి తీసుకువెళ్ళిన ప్రయాణం. ఒకప్పుడు స్కూటర్పై పిండి అమ్మిన వ్యక్తి ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాల్లోని సూపర్ మార్కెట్లో కనిపించడం చిన్న విషయం కాదు. ప్రస్తుతం ఈ సంస్థ విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. వేలాది మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. ప్రతిరోజు లక్షలాది కుటుంబాల భోజనంలో భాగమవుతోంది. ఒకప్పుడు 6వ తరగతి ఫెయిల్ అయిన బాలుని ప్రపంచం ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్తగా గౌరవిస్తోంది. అయితే ఈ కథలో అసలు విజయం డబ్బు కాదు. ముస్తఫా మనకు నేర్పిన 5 గొప్ప పాఠాలు. మొదటిది, ఫెయిల్యూర్ అనేది ముగింపు కాదు. రెండోది, సరైన గురువు జీవితాన్ని మార్చగలడు. మూడోది, సమస్య కనిపించిన చోటే వ్యాపార అవకాశం ఉంటుంది. నాలుగోది, నాణ్యతకు ప్రత్యామ్నాయం లేదు. ఐదోది, చిన్నగా ప్రారంభించడం తప్పు కాదు, ప్రారంభించకపోవడమే పెద్ద తప్పు. ఈరోజు చాలామంది యువకులు కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటేనే వ్యాపారం చేయగలమని అనుకుంటారు, కానీ చరిత్ర చూస్తే ప్రపంచంలోని అనేక గొప్ప కంపెనీలు చిన్న గదుల్లోనే ప్రారంభమయ్యాయి. చిన్న ఆలోచనలే పెద్ద సామ్రాజ్యాలుగా మారాయి. ప్రారంభం చిన్నదైనా కళ మాత్రం పెద్దదై ఉండాలి. మీరు కూడా ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, చిన్న వ్యాపారం చేస్తున్నా, ఈ కథలో మీకోసం ఒక సందేశం ఉంది. పరిస్థితులు మీ భవిష్యత్తు నిర్ణయించవు, మీ నిర్ణయాలే నిర్ణయిస్తాయి. పేదరికం శాశ్వతం కాదు, వైఫల్యం అంతిమం కాదు. పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. మరి సిపి ముస్తఫా జీవితంలో మీకు ఎక్కువగా నచ్చిన విషయం ఏది? 6వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత కూడా చదువును కొనసాగించడం, విదేశీ ఉద్యోగాన్ని వదిలేయడం, లేక చిన్న గదిలో మొదలుపెట్టిన ప్రపంచ స్థాయి బ్రాండ్ నిర్మించడం? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ప్రేరణ ఇచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ సక్సెస్ స్టోరీలు, స్టార్టప్ విశ్లేషణలు, వ్యాపార ఐడియాలు, స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవిత కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.